సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు, మన దీవెనకు కృప ఇచ్చేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామము మహిమపరచబడునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రేమయందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనుష్య కుమారుడుగా తండ్రి అయినటువంటి దేవుని నుండి మనకు ప్రసాదించబడినటువంటి వాడు, అనుగ్రహించబడినటువంటి వాడు. తండ్రి లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు ఎవ్వరూ నశించకుండా నిత్య జీవము పొందినట్లుగా యేసుక్రీస్తును మనకు బహుమానంగా సమర్పించాడు. అదే రీతిగా దానికి ప్రతిస్పందనగా దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంటుంది: పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. మన యొక్క శరీరాలను పరిశుద్ధపరుచుకొని సజీవముతో ఒక యాగములాగా, బలిలాగా ఆయనకు సమర్పించుకోవాలట. మన శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. అది పరిశుద్ధముగా ఉండవలసినటువంటిదై ఉన్నది. ఆ శరీరములో ఇమిడి ఉన్నటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి భాగము హృదయం. ఆ హృదయము శరీరముతో పరిశుద్ధపరిచి దేవునికి మనము సమర్పించవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఏమైనా ఉంటుందంటే, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అంటున్నాడు. దేవుడు మన హృదయాలను దేవునికి ఇవ్వవలసినదిగా ఆయన అడుగుతూ ఉన్నాడు. మన హృదయాలను, మన శరీరాలను పరిశుద్ధంగా దేవునికి మనము సమర్పించవలసిన వారమై ఉన్నాం. దేవాది దేవుడు మనుషుల ఎడల చూపించే కృపా కార్యాలకు, ఆశీర్వాదాలకు మనమేమీ ఇవ్వలేం. కానీ వాటిని పవిత్రపరచుకొని దేవుడిచ్చినటువంటి రూపాన్ని, శరీరాన్ని, హృదయాన్ని మనము శుద్ధి చేసుకొని ఆయనకు గనక సమర్పిస్తే అదే దేవుడికి బహు సంతోషకరమైనటువంటి సమర్పణ. దేవుడు పాత నిబంధన గ్రంథం నుండి మనుషులతో ఆయన సహవాసం చేస్తున్నప్పటి నుండి మనుషులకు తను ఇచ్చినటువంటి ఆశీర్వాదంలో నుండి, దీవెనల్లో నుండి సమయానుకూలముగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పండుగలను ఆయన నిర్వర్తించాడు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే 3 రకపు పండుగలను ఆయన ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. మొదటి పండుగ కోతకాల పండుగ. వ్యవసాయం చేసినటువంటి వారు పంట పక్వానికి వచ్చిన తర్వాత దానిని కోసి ఆ స్వాస్థ్యాన్ని నింపుకునేటప్పుడు ఆ కోత కాలంలో వచ్చేటువంటి సమృద్ధిలో నుండి కొంత భాగాన్ని, ప్రాథమికమైనటువంటి వాటిని దేవునికి ఇవ్వటము జరిగేటువంటి ఆ సందర్భమే కోతకాలపు పండుగ. ఆ కోత పండుగ దేవునికి విశ్వాసముతో, సంతోషముతో సమర్పిస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవారటువంటి వారు ధన్యులు. అది మొదటి రకమైతే, రెండవ పండుగ రాయబడి ఉన్నది ఫల సంగ్రహ పండుగ. ఫలములు సంగ్రహించి సమకూర్చి దేవునికి సమర్పించటం అనేటువంటి పండుగ చేయబడినది. మూడవది పస్కా పండుగ. దేవుని యొక్క రక్షణను మనము జ్ఞాపకం చేసుకునేటువంటిది. పస్కా బలి పశువును దేవుని యొక్క బలిపీఠం మీద ఆయనకు సమర్పించేటువంటి స్థితి. శ్రేష్టమైనటువంటి వాటిని, మనకున్నటువంటి స్వాస్థ్యంలో శ్రేష్టమైనటువంటి వాటిని దేవుడు పస్కా పండుగ నాడు ఆయన కోరుకున్నటువంటి సంభవాలను మనం చూస్తూ ఉన్నాం. అది ఇశ్రాయేలీయులు పాటించారు, వారు దీవించబడ్డారు. కోతకాలపు పండుగలలో వచ్చిన పంటలో ప్రథమ భాగాన్ని, అలానే ఫల సంగ్రహ పండుగలో ఫలాలు సమకూర్చిన తర్వాత వాటిల్లో ప్రాథమికమైనటువంటి భాగాలను, అలానే రక్షణను సూచించేటువంటి, రక్షణను పొందటానికి అవకాశం ఇచ్చేటువంటి పస్కా బలియాగపు పండుగ వారు నిర్వర్తించారు, వారు చేసుకున్నారు. అందుచేత దేవుడు వారి ఎడల నిరంతరము కృప చూపిస్తూ ఉన్నారు. అనేక పర్యాయాలు వారు అవిధేయులైన,
దూషకులైన, విమర్శకులైన, దేవుణ్ణి విడిపోయిన వారు దేవునికి మళ్ళీ సమర్పించటంలో, వారి మనసులను మార్చుకోవటంలో, మొరపెట్టుకోవటంలో వారు మళ్ళీ తిరిగి తమ హృదయాలను పరిశుద్ధపరచుకోవటం వలన ఈ యొక్క దేవుని యొక్క కృపను వాళ్ళు పొందుతూనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నవి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 19వ వచనములో, నీ భూమి ప్రథమ ఫలములలో మొదటి వాటిని దేవుడైన యెహోవా ముందరకు తేవలెను. మన స్వాస్థ్యములో, మన భూమిలో వచ్చేటువంటి ప్రథమ భాగము, ప్రాముఖ్యమైనటువంటి భాగాలను మనము దేవుని యొక్క ముందరకు తీసుకొని రావటం దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞ. అది సలహా కాదు, సూచన కాదు, అది ఆజ్ఞే. దేవుని ద్వారా పొందేటువంటి మనం, దేవుడిచ్చినటువంటి వాతావరణపు అనుకూలతను బట్టి పొందే మనము, దేవుడిచ్చినటువంటి భూమిలో మనము పొందే ఫలము, దేవుడిచ్చినటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మనము పొందే ఫలము సమస్తము దేవుని యొక్క కృపే, దేవుని యొక్క ఆశీర్వాదమే. వాటిని మొదటిగా దేవుని ముందుకు తీసుకురావాలను అనే మాట ఉన్నది. ప్రారంభము నుండి సమర్పణలో తీవ్రత ఉన్నటువంటి వారు, మేలైన స్థితిని ఎన్నుకునేవారు, ఎన్నుకోనటువంటి వారికి దీవెనలు, శాపములు ప్రత్యేకంగా ఏర్పరచబడ్డవి. ఇక్కడ ఒకసారి ఒక సంభవాన్ని కనుక మనం చూస్తే, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. హేబేలు కూడా తన యొక్క మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను అని రాయబడింది. కయ్యూను, హేబేలు సహోదరులు, వారిలో కయ్యూను కొంత స్వాస్థ్యాన్ని దేవునికి సమర్పించాడు, హేబేలు కొంత స్వాస్థ్యాన్ని దేవునికి కానుకగా తెచ్చాడు. అయితే ఇక్కడ ఒక అభినందనకరమైనటువంటి మాట చెప్తున్నాడు. హేబేలు కూడా తన మందలో తొలుచూలు అంటే జ్యేష్ఠము, ప్రథమ ఫలము, మొదటి ఫలాన్ని, తొలి రాబడిని ఆయన దేవుని దగ్గరకు తెచ్చాడు. ఆ తెచ్చినవి తొలి మాత్రమే కాదు, జ్యేష్ఠము, ప్రథమమే కాదు, వాటిలో కొవ్విన వాటిని, బాగా పౌష్టికంగా ఉన్నటువంటి వాటిని, సమృద్ధిగా ఉన్నటువంటి వాటిని, పరిశుద్ధంగా ఉన్నటువంటి వాటిని, ఆరోగ్యంగా ఉన్నటువంటి వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని హేబేలు దేవునికి సమర్పించాడు. దేవుడు హేబేలు యొక్క సమర్పణను అంగీకరించి కయ్యూను యొక్క సమర్పణను తిరస్కరించినట్లుగా మనం ఎరుగుదాం. అయితే ఓ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం హేబేలు పొందాడు. హేబేలు కయ్యూను చేత చంపబడిన, భౌతికంగా ఆయన చంపబడిన, హేబేలు రక్తము ప్రభువారి రక్తమునకు సమీపముగా చేరినట్లుగా మనం చూస్తున్నాం. హేబేలు రక్తము తన యొక్క సహోదరుడు చేసినటువంటి పాపాన్ని, హత్యను గురించి అది ప్రలాపించింది. దేవుని లేఖనాలు చెప్తుంటవి, హేబేలు కన్నా మరి శ్రేష్టమైన యేసు రక్తము, యేసుక్రీస్తు కార్చిన రక్తము హేబేలు కన్నా శ్రేష్టమైనదే, అనుమానమే లేదు. కానీ హేబేలు రక్తము కూడా దేవుడు మొర ఆలకించేటట్లుగా అది చెప్పబడినది. పరిశుద్ధమైనటువంటి సమర్పణ చేసినవాడు, ప్రథమ ఫలాలను సమర్పణ చేసినవాడు, పౌష్టికమైనటువంటి సమర్పణ చేసినవాడు, ఎక్కువ మొత్తముగా సమర్పణ చేసినటువంటి వాని యొక్క రక్తము కూడా దేవునిని సంతృప్తిపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రక్తమునకు సమీపముగా చేరినట్లుగా మనము అక్కడ పోల్చబడిన వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం. రెండవ ఉదాహరణ మనం గమనిస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయము 44వ వచనంలో రాయబడిన మాట ఏమిటి అంటే, ఈమె తన లేమిలో తనకు కలిగినటువంటిదంతయు అనగా తన జీవమును వేసెనని చెప్పాను. జ్ఞాపకం చేసుకుందాం. పేద విధవరాలు కొద్దిగా కానుకేసింది, ఒక్క కానుకేసింది. ఆమె లేని దానిలో నుండి ఆ కొద్ది కానుకే వేసింది. ప్రక్కనున్నటువంటి వాడు ధారాళంగా కూడా వేసి ఉండొచ్చు. ప్రభువారు ఈ పేద విధవరాలిని చూసి, ఆమె కానుకల పెట్టెలు వేసిన సమర్పణను చూసి చెప్పినటువంటి మాటనే చెప్తున్నాడు. ఈమె తన లేమిలో నుండి తనకు కలిగినదంతయు అనగా తన జీవమును వేసనని చెప్పాను. ఏమైనా దేవుని బిడ్డలారా,
హేబేలు దేవునికి శ్రేష్టమైనవి, ప్రథమమైనటువంటివి, పౌష్టికమైనటువంటివి, హెచ్చైనటువంటివి సమర్పించి తన భౌతికమైనటువంటి ప్రాణాన్ని కోల్పోయినా ఆయన జీవము దేవుని దగ్గరకు చేరింది. పేద విధవరాలు తాత్కాలికంగా ఈ లోకములో తనకున్న కొద్ది రాబడిని మొత్తము దేవునికి సమర్పించింది, పరిపూర్ణంగా సమర్పించింది, పరిశుద్ధంగా సమర్పించింది, విశ్వాసముతో సమర్పించింది. దేవుడు అంటున్నాడు, ఈమె ఇచ్చినదే బహుశ్రేష్టము. ఆమె ఇచ్చినది తనకు లేమిలో నుండి ఉన్నదంతయు ఆమె సమర్పించింది. ఆ సమర్పణ దేవుడు ఏమంటాడంటే ఆమె జీవనమంతయు సమర్పించింది. ఆమె తన యొక్క ప్రాణముతో, జీవముతో ఏమి పొందగలిగిందో అదంతా దేవునికి విశ్వాసముతో సమర్పించినది. దేవుని బిడ్డలారా, మన ప్రాణము, మన జీవనము, మన జీవము దేవునికి సమర్పణ చేయటంలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో మనము పోల్చుకుందాం. అనేక మంది మిషనరీలు, అనేక మంది దేవుని బిడ్డలు దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై, దేవుని యొక్క రాజ్య స్వార్థ వ్యాప్తి నిమిత్తమై వారు ప్రాణములను దారపోస్తున్నారు, రక్తాన్ని కారుస్తూ ఉన్నారు. అనేక మంది తమ యొక్క జీవనములో చివరి పైసా, చివరి నాణ్యము వరకు దేవుని యొక్క సమర్పణకు వారు వెచ్చించేవారు ఉన్నారు. వారు మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నారు. ఇక్కడ చెప్పబడినటువంటి హేబేలు మనకు మాదిరిగా కనబడుతున్నారు. పేద విధవరాలు మనకు మాదిరిగా కనబడుతూ ఉన్నది. మూడవ ఉదాహరణను గనక చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనం. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను అని దేవుడు ఆమెను అభినందిస్తూ ఉన్నాడు. పాపపు స్త్రీ అని వారు ఎంచినటువంటి ఆమె దేవుని యొక్క పాదముల దగ్గర కూర్చొని జటామాంసం అత్తరును ఆమె దేవుని యొక్క పాదములకు రాసి ఆ పాదములను తన యొక్క వెంట్రుకలతో శుద్ధి చేస్తూ ఆమె తనలో ఉన్నటువంటి ఆత్మీయతను మొత్తాన్ని దేవునికి సమర్పిస్తూ ఉన్నది. ఆ ప్రక్కన ఉన్నటువంటి వారు ఆమెను అభ్యంతరపరిచారు, విమర్శించారు. ఇంత విలువ కలిగినటువంటి అత్తరును నువ్వు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. వారు భౌతికమైనటువంటి కార్యక్రమాలు, వేషధారణ, దాన ధర్మాల గురించి వారు ఆలోచన కలిగి ఉన్నారేమో. ఏమైతే శ్రేష్టమైన దానిని ఆలోచిస్తూ ఉన్నది. దేవాది దేవుడే, తనకు జీవమునిచ్చినటువంటి వాడే, పాపినైనటువంటి తనను కరుణించి పరిశుద్ధునిగా మార్చిన వాడే, నన్ను రూపాంతరపరిచిన వాడే తన ముందు ఉండగా ఆ బంగారు పాదములను తాకి ఆయనను రానున్నటువంటి శిలువ యాగము కొరకు అభిషేకము చేసినట్లుగా అత్తరు తైలముతో ఆయనను శిలువ యాగమునకు సిద్ధపరిచిన క్రియగా ఆ క్రియను మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని దేవుడు అంటాడు ఆమెను బట్టి, ఈ స్త్రీ నా విషయమై మంచి కార్యము చేసెను. హేబేలు ప్రథమ ఫలాన్ని చేశాడు, తొలిచూలును ఆయన సమర్పించాడు. హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు. అలానే ఈ యొక్క పేద విధవరాలు తనకున్న జీవనమంతా ఇచ్చింది. ఇప్పుడు ఈ స్త్రీ ఏమంది? మేలైనది చేసినది, మంచి కార్యము చేసి దేవుని యొక్క కృపకు పాత్రులైంది. ఆయన చేత ఆమె అభినందించబడింది. అట్టి స్థితిలో మన పరిస్థితి ఎలా ఉన్నదో పోల్చుకోవచ్చు. నీవు నేను దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క స్థితి మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క స్థితిని మనము ఇంకా హెచ్చించటానికి, ఇంకా ఆ పరిమళము ఇతరులకు వెదజల్లటానికి, అనేకులకు క్రీస్తు యొక్క పరిమళ సువాసన వ్యాప్తి చేయటానికి మన యొక్క సమర్పణ ఏ స్థాయిలో ఉందో మనం పరిశీలన చేసుకుందాం. మన వరకు మనమే స్వార్థంగా, మన వరకు మనమే, మన కుటుంబం కొరకు, మన వరకు మనమే, మన యొక్క సమిష్టి కొరకు చేసుకుంటున్నామా? లేదా దేవుని యొక్క స్థితిని మనము విస్తరింప చేయటానికి ఈ సమర్పణలో పాల్గొన్నామో మనం పరిశీలన చేసుకోవాల్సిన వారం అన్నాం. ఒక వాక్యాన్ని కనుక మనం గమనిస్తే చూడండి ఏమంటున్నాడు. బహుశ్రేష్టమైనటువంటి మాట. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. దేవుని యొక్క సమర్పణ మనుషుల కొరకు.
ఇప్పుడైతే నిద్రించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నారు. గత వారము ఆదివారము మనము ఈస్టర్ పండుగ, పునరుద్ధాన పండుగ నిర్వహించుకున్నాం. దేవుడు పునరుద్ధానుడై ఆడని మనము విశ్వసిస్తూ ఉన్నాం. ఆ పునరుద్ధానము ఏమిటి అంటే, మనమందరము పాపము విషయమై మరణించి ఉంటే, మన యొక్క అతిక్రమం విషయమై నిద్రించి ఉంటే, ఇంతకుముందు ఉన్నటువంటి విశ్వాసులు కూడా వారు జీవనము అయిపోయి పూర్తి అయి ఉంటే, వారందరిలో నుండి యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా పునరుద్ధానుడయ్యాడు. ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు, పునరుత్థానుడయ్యాడు. మన కొరకు ఆయన వేయించేశాడు. ప్రథమ ఫలాలు ఎప్పుడు శ్రేష్టంగా ఉంటవి, పరిశుద్ధంగా ఉండాలి అని తెలియటానికి మాట చెప్పబడ్డవి. పరిశుద్ధమైనటువంటి పునరుద్ధానము క్రీస్తు ద్వారా ప్రథమ ఫలముగా మనం పొందాం. పరిశుద్ధమైనటువంటి సమర్పణలు హేబేలు కొవ్వినటువంటివి, తొలుచూలివి దేవునికి సమర్పించాడు. శ్రేష్టమైనటువంటి తన జీవనము మొత్తము పేద విధవరాలు సమర్పించినది. విశేషమైనటువంటి సమర్పణను ఆ పాపపు స్త్రీ దేవుని దగ్గర పరిశుద్ధపరచబడిన తరువాత సమర్పించినది. అదే రీతిగా దేవుడు కూడా పరిశుద్ధమైనటువంటి వాడు. యేసు క్రీస్తును పునరుత్థానుడుగా మొదటిగా ఆయన మన ముందు నిలబెట్టాడు. ఈ పునరుత్థాన్ని విశ్వసించేవారు, యేసు క్రీస్తు యొక్క సమర్పణ తెలుసుకున్నటువంటి వారు, ప్రథమ ఫలము మనకని తెలిసి గ్రహించినటువంటి వారు కూడా విశేషమైనటువంటి సమర్పణలు చేస్తే ఈ యొక్క మేలులు పొందుతూ మనందరము కూడా తరువాతి ఫలాలుగా మనము పునరుద్ధానం చెందగలం. లేదా మృతులలో నుండి మనము లేపబడటానికి ప్రథమ ఫలముగా క్రీస్తుకి ఇవ్వబడినటువంటి సమర్పణల్లో మన సాంద్రతను మనము గమనించుకోవాలి, విమర్శించుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక మంచి సూచన కలిగిన వాక్యం ఉన్నది. ఏమన్నదంటే, మొదటి ముద్ద పిడికెడు పరిశుద్ధమన్నదైతే ముద్దంతయు పరిశుద్ధమే. విశేషమైనటువంటి మాట. మొదటి ముద్ద పరిశుద్ధమైతే తరువాత ఆ ముద్ద తీయబడినటువంటి ఉత్తమ ముద్ద కూడా పరిశుద్ధమే అని వ్రాయబడి ఉన్నది. వేరు పరిశుద్ధమైతే దాని నుండి వచ్చే కొమ్మలన్నీ కూడా పరిశుద్ధమే. ఆ చెట్టు యొక్క వేరు పరిశుద్ధమైతే, మధురమైనది, దాని నుండి వచ్చే శాఖలు, కొమ్మలు, ఫలాలు కూడా పరిశుద్ధమే. అదే రీతిగా యేసుక్రీస్తు అనే దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన మొదటిగా పునరుద్ధానుడైతే తరువాత విశ్వాసులందరూ ఆ పరిశుద్ధతను స్వతంత్రించుకొని వారు కూడా తిరిగి జీవములోకి లేపబడతారు. అదే మన విశ్వాసము, అదే మన నిరీక్షణ కూడా. మొదటి ఫలము, ప్రథమ ఫలము, తొలి ఫలము మనము పరిశుద్ధంగా దేవునికి సమర్పిస్తే, మన జీవనమంతయు దేవునికి సమర్పిస్తే, శ్రేష్టమైనది దేవునికి గనక మనము సమర్పిస్తే తరువాత వచ్చే అటువంటి ఆశీర్వాదాలు కూడా విశేషంగానే ఉంటవి, శ్రేష్టంగానే ఉంటవి, పరిశుద్ధంగానే ఉంటవి, సమృద్ధిగానే ఉంటవి. ఇది దేవుని యొక్క వాక్యములో దాగి ఉన్నటువంటి మర్మం. మొదట మనము ఇచ్చేది పరిశుద్ధమైతే తరువాత వచ్చేవన్నీ పరిశుద్ధమే అవుతాయి. మొదట మనము సమర్పించేవి సమృద్ధిగా ఉంటే తరువాత మనకు ఇవ్వబడేవన్నీ సమృద్ధిగా ఉంటవి. అది చెట్టును పోల్చి చెప్పారు, పిండిని బట్టి పోల్చి చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. లేఖనాల్లో గనక మనం చూస్తే ఒక విశేషమైనటువంటి మాటలను మనం పొందవచ్చు. దేవునికి మనము సమర్పణ ఇచ్చే స్థాయిని బట్టి, పరిశుద్ధతను బట్టి, శ్రేష్టతను బట్టి, పరిపూర్ణతను బట్టి దేవుడు మనకు ఇచ్చేటువంటి ఆయన నుండి వచ్చే సమర్పణలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి యోవేలు గ్రంథము గనక చూస్తే 2వ అధ్యాయము 32వ వచనములో చూద్దాం. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు మనవి చేయు వారందరూ కూడా రక్షించబడుదురు. దేవుని యొక్క నామమునకు ప్రార్థన చేయు వారందరూ,
కడవరి కాలమందు, కడబోర మోగినప్పుడు, క్రీస్తు రాకడ సమయమందు అప్పటికి హృదయాలను పరిశుద్ధంగా ఆయనకు సమర్పించి ప్రార్థన చేసిన వారందరికీ కూడా రక్షణ పొందగలరు. వారు దేవుని యొక్క సన్నిధిని పొందగలరు. దేవుడిచ్చే బహుశ్రేష్టమైనటువంటి ఆ యొక్క సమర్పణ ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఉచితంగా ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ. ఆయన పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి రక్తాన్ని కార్చి మనకి ఇచ్చినటువంటి రక్షణ. ఆయన సజీవుడైనా కానీ నీ కొరకు నా కొరకు మన మరణాన్ని ఆయన పొంది సిలువలో ప్రాణము పోగొట్టుకుని మనకి ఇవ్వబడిన బహుమానము రక్షణను ప్రభువు వారిస్తారు. అయితే నువ్వు నేను ఏం చేయాలంటే ఆ రక్షణ నిమిత్తమై మన హృదయాలను దేవునికి సమర్పించాలి. ఆ రక్షణ నిమిత్తమై మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 27వ వచనంలో కూడా మనము చూస్తే, నేనే మీ దేవుడైన యెహోవాననియు నేను తప్ప వేరు దేవుడొకడు లేడనియో మీరు తెలుసుకొందురు. సత్య దేవుని గురించి దృఢ విశ్వాసం, ఈ దేవుడిని నమ్మటానికి కావలసినటువంటి విశ్వాసం, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించే యేసు క్రీస్తు నుండి ఇవ్వబడినటువంటి మాట. ఈయనే దేవుడు, ఈయనే ఇశ్రాయేలుకు దేవుడు, ఈయనే ప్రజల మధ్య ఉండేవాడు అని మనము నమ్మకము పొందటానికి, విశ్వాసమును పొందటానికి, విశ్వాసమునకు కర్త అయి దానిని కొనసాగించే యేసు ప్రభువు ఉన్నాడు. మనకు రెండవ సమర్పణ దేవుని ద్వారా మనము విశ్వాసం పొందవచ్చు అని చూడవచ్చు. తరువాత భాగం 28వ వచనంలో దేవుడు మనకు సమర్పించే మూడవ బహుమానాన్ని చూద్దాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. దేవుడంట మన జనుల మీద, మన మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆశీర్వాదాలు కుమ్మరించినట్టుగా, దీవెనలు కుమ్మరించినట్టుగా, వర్షము కుమ్మరింపబడినట్టుగా, మంచు కుమ్మరింపబడినట్లుగా, పుష్పములు మీద కుమ్మరింపబడినట్లుగా ఆయన పరిశుద్ధాత్మను మన మీద ఆశీర్వాదములాగా కుమ్మరిస్తాడు. ఎంత విశేషమైన సమర్పణ కానుక దేవుడి నుంచి మనం పొందుతూ ఉన్నాం. ఉచితమైనటువంటి రక్షణను ఆయన నుండి మనము సమర్పణగా పొందుతూ ఉన్నాం, బహుమానంగా పొందుతున్నాం. ఇప్పుడు రెండవ మాటగా వ్రాయబడినటువంటి విశ్వాసాన్ని మనము పొందుతూ ఉన్నాం. మూడవ మాటగా వ్రాయబడినది పరిశుద్ధాత్మను మనము పొందుతున్నట్లుగా ఈ లేఖనాలను బట్టి మనం చూడొచ్చు. 23వ వచనంలో గనక చూస్తే, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. అంత మాత్రమే గురించి వాన కురిపించి పూర్వముందున్న తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. విశ్వాసము కలిగినటువంటి వారందరూ నీతిమంతులుగా పిలువబడతారు. విశ్వాసం అనేది దేవుని దృష్టిలో నీతి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని ద్వారా మనం పొందిన నీతిని బట్టి ఆయన నీతిమంతుడై ఉన్నందువలన 2 కార్యాలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదటిది, ఆయన తొలకరి వర్షాన్ని కురిపిస్తాడట. రెండవది, ఆయన కడవరి వర్షాన్ని కురిపిస్తాడట. అంటే 2 అంతల ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదము, చివరి ఆశీర్వాదము. ఆశీర్వాదముతో ప్రారంభమై ఆశీర్వాదముతోనే మన జీవితము ఎండ్ అవుతుంది. ఈ మధ్యకాలం అంతయు కూడా ఆశీర్వాదములే. తొలకరి వర్షము, తొలకరి ఆశీర్వాదము, కడవరి వర్షము, చివరి ఆశీర్వాదము, మధ్య ఉన్నటువంటిదంతయు కూడా మేలైనటువంటి ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాలను మనము దేవుని ద్వారా బహుమానంగా పొందగలము అని ఇక్కడ తెలియజేయబడుతున్నది. తరువాత వచనంలో గనుక మనం చూస్తే 24వ వచనంలో, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించురు. దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు ఆయన ఏం చేస్తున్నాడంటే మనలను హెచ్చిస్తాడట. తరువాత దేవుని ద్వారా పొందేటువంటి మాట ఏంటంటే, కడుపారా తినుటకు సమృద్ధినిస్తాడు. మనము సమృద్ధి కలిగి ఉండేటువంటి సంతృప్తిని, సంపూర్ణతను ఆయన ద్వారా మనము పొందగలమనే లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలామంది విశేషమైనటువంటి ధన్యకరమైనటువంటి ఆయన సన్నిధిని కోల్పోతూ ఉన్నారు. ఎక్కడైతే 2-3 కూడి ఉండి ఆయన నామమున ఏకీభవిస్తారో అక్కడ ఆయన వారి మధ్య ఉండే ప్రక్రియను పోగొట్టుకొని దేవుని సన్నిధికి, మందిరానికి రాకుండా
దేవుని యొక్క సన్నిధిని ఏర్పరచకుండా ఆయనిచ్చే బహుమానాన్ని కోల్పోతున్నారు, ఆయనిచ్చే సమృద్ధిని కోల్పోతున్నారు. 25వ వచనంలో మాట రాయబడి ఉంటుంది, వారందరూ మనమందరము కూడా కోల్పోయిన వాటిని తిరిగి పొందుతామట. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే చూడండి, చివరి మాట ఏమని, పసర పురుగులను చీడ పురుగులను అను మహాసైన్యమును తినివేసి సంవత్సరముల పంట మీకు మరలా నిత్తును. నువ్వు దేవునికి ఇచ్చేది దశమ భాగమే, నీవు దేవునికి ఇచ్చేది నీ జీవనమే, శ్రేష్టమైన ఫలమే. కానీ దానికి పర్యవసానంగా ఆయన రక్షణనిస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు, ఆత్మనిస్తాడు, రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు, సమృద్ధినిస్తాడు, తన సన్నిధినిస్తాడు, కోల్పోయినటువంటి వాటిని తిరిగి ఇస్తాడు, మరలా మనము సిగ్గుపడకుండా చేస్తాడంట. అక్కడ 27, నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గుపడరు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇవన్నీ పొందటానికి దేవుడు ఒక మంచి రహస్యం చెప్పాడు. అదేమిటి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటున్నారు. ఈ స్వాస్థ్యాలన్నీ మనం పొందదలుచుకున్నటువంటి వారము ముందు మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన సన్నిధిని వెతకాలి. అప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి ప్రతి సమృద్ధిని ఇస్తాడు. ఇవన్నీ మనకిస్తాడు. రక్షణ, విశ్వాసము, ఆత్మ కుమ్మరింపు, సమృద్ధి, సన్నిధి, పోగొట్టుకున్నవి తిరిగి పొందటము, ఎన్నడూనూ సిగ్గుపడకపోవడం, ఇవన్నీ కూడా దేవుని రాజ్యమును వెతికే వారికి, ఆయనకి పరిపూర్ణమైన సమర్పణను ఇచ్చేవారికి దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, లోకములో ఉన్నటువంటి ప్రతిదీ నీ హస్తకృత్యములే. సకల ఆశీర్వాదమునకు మీరే కారణభూతులై ఉన్నారు. నీ బిడ్డలుగా మేము నీ ప్రేమను, వాత్సల్యాన్ని పొంది సమృద్ధిని, సమస్తాన్ని అయినా నీ ద్వారా మేము పొందుతూ ఉన్నాం. దానికి నైనా మేము ప్రతిస్పందనగా ప్రథమ ఫలములను, దశమ భాగములను, శ్రేష్టమైన ఈవులను, మా జీవనమును ఉత్తమమైనటువంటి కార్యములను చేయటానికి మాకు మాదిరిగా అనేక మంది బిడ్డలను మీరు ముందుంచారు. హేబేలు వలె, అలానే నాయన పేద విధవరాలు వలె, మార్చబడినటువంటి రూపాంతరపు స్త్రీ వలె నాయన మేము వాటిలో శ్రేష్టమైన వాటినిచ్చి నీ ద్వారా శ్రేష్టమైన ఈవులు పొందే కృపనివ్వండి. ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి అవసరతలు ఏమైతే మొరపెడుతున్నారో ప్రతి బిడ్డ యొక్క మొరకు నాయన ప్రత్యుత్తరం ఇచ్చి వారి కుటుంబములో సమృద్ధిని, ఆశీర్వాదములను తొలకరి వర్షముగా, కడవరి వర్షముగా, రెండంతలుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దీవెన పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, ప్రత్యేకంగా కృప వెంబడి కృప ఆశీర్వాదాలు మనందరకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.